ప్రధాని మోడీ ప్రకటించిన పొదుపు చర్యలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 1-2 రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. యుద్ధ పరిస్థితుల వల్ల దేశంపై పలు విధాలుగా భారం పడుతోందని సీఎం వ్యాఖ్యానించారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండాలన్నారు చంద్రబాబు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని, దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని అన్నారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది రియాలిటీ నుంచి, ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితిని ప్రోత్సహించాలని సూచించారు. పెద్ద పెద్ద కాన్వాయ్ వాహనాల్లో వెళ్లడం అందరికీ చాలా పెద్ద ఫ్యాషన్గా మారిందని తప్పుపట్టారు. కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలన్నారు చంద్రబాబు. బంగారం కొనడానికి కూడా తగ్గించాలన్న ప్రధాని సూచనపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు ముఖ్యమంత్రి. వేరే దేశాలపైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికీ రావాలి. చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే, ఓకే పెట్రోల్ ప్రాబ్లం ఉంది, అది మీ సమస్య, డీజిల్ ప్రాబ్లం ఉంది, మీరేం చేస్తారో మీరు చేసుకోండి. అది కరెక్ట్ అయింది కాదు. దేశం ముఖ్యం, బాధ్యత ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని నేను మొన్నే చెప్పాను. 7-8 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలామంది ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్గా ఉండాలి. అలాంటివన్నీ తగ్గించాలి. అమరావతి అభివృద్ధి కావాలంటే పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు సీఎం చంద్రబాబు. తాను సీఎం అయ్యే నాటికి హైదరాబాద్లో హాస్పిటల్స్ చాలా తక్కువగా ఉండేవని తెలిపారాయన. వైద్యులు కూడా ఏఐ నేర్చుకుంటేనే వారి రంగంలో రాణించగలరని తెలిపారు సీఎం. హైదరాబాద్ కంటే అమరావతి మెరుగైన సిటీగా తయారవుతుందని చంద్రబాబు చెప్పారు. గుర్తుపెట్టుకోవాలి, నిన్న ఫేజ్ 2కి నేను ఒక పిలిపిస్తే రైతులు ముందుకొచ్చారు. ఇక్కడ రైతాంగానికంతా సిటీ ఎంత అభివృద్ధి అయితే మీ భవిష్యత్తు అంతా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇన్నర్ రింగ్ రోడ్ రావాలి. ఇప్పుడు ఒక్క ఫ్లైఓవర్ వేస్తే, ఆ ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తేనే మన అమరావతికి వచ్చిన వాళ్ళు చెప్పే మాటలు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉందనే పరిస్థితి వచ్చారు. ఇలాంటి ఒక 10-15 ఫ్లైఓవర్లు కానీ కృష్ణా పైన వస్తే ఈ అమరావతి ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అదే నేను కలలుగంటున్నా. తప్పకుండా చేసి చూపించే బాధ్యత రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనూ ఒక మేటైన నగరంగా మన అమరావతి తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఇది ఒక ఫ్యూచర్ సిటీగా రావాలి. నేను ఒక అమరావతి పైనే శ్రద్ధ పెట్టడం లేదు. విశాఖపట్నం, ఇప్పటికే విశాఖపట్నం విశ్వనగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రెండోది రాయలసీమ, రాయలేని సీమ, రత్నాల సీమని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య రాళ్ల సీమగా మారిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చాం. ఇక్కడే సతీష్ రెడ్డి గారు ఉన్నారు, పూర్తిగా సహకరించారు. ఈ నెల 15వ తారీఖున ఫైటర్ జెట్స్ని తయారు చేసి ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు కానీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్గా మన అనంతపూర్ జిల్లా, హిందూపూర్ జిల్లా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్గా తయారవుతుంది. తిరుపతిలో స్పేస్ సిటీ వస్తూ ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తూ ఉంది. తిరుపతి, కొప్పర్తి ఎలక్ట్రానిక్ సిటీస్గా తయారైనాయి.
శ్రీ సిటీ మరొక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారైంది. ఇక్కడ ఉండే రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఫేజ్ 2కి నేను ఒక పిలిపిస్తే రైతులు